ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం రోజు చెప్పుకునేటువంటి భగవద్గీత శ్లోకాలలో 6వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఉన్నాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనకి భగవద్గీత విధానంలో బంధుర్ ఆత్మాత్మనస్తస్య ఏన ఆత్మైనావ ఆత్మనా జితః, ఎవరి చేత ఆత్మ నైవ తన చేతనే ఆత్మ మనస్సు జయించబడినదో. బంధుర్ ఆత్మ అనాత్మనస్తస్య ఏన ఆత్మైవ ఆత్మనా జితః. మనకి దీనిలో ఏం చెప్తున్నారు పరమాత్మ అని అంటే, లోకంలో మనకి బంధువులు కొందరు, శత్రువులు కొందరు. బంధుర్ ఆత్మ అనాత్మనస్తస్య ఏన ఆత్మైవ ఆత్మనా జితః అనేది ఇక్కడ ఉన్నటువంటి మనకి పదం. ఆత్మ అనాత్మ. అయితే ఈ ఆత్మ అనాత్మలని మనం ఎలా తెలుసుకోగలగాలి అనేటువంటి విషయంగా మనకి ఎవరైనా సరే ఒక వ్యక్తి మేలు చేశారు, మనకి కావలసినవి అన్నీ ఇచ్చారు అని అంటే వారిని ప్రేమగా చూస్తూ ఉంటాం. అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మనకి ఏదన్నా కష్టం కలిగించినప్పుడు తనని శత్రువుగా చూస్తూ ఉంటాం. లోకంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. అసలు బంధువులని ఎలా మనం పరిగణించాలి? లోకంలో బంధువులు కొందరు, రాబంధువులు కొందరు, ఆత్మబంధువులని కొందరు. బంధువులు అనేటువంటి వారు బాధలో మనలకి తోడు వచ్చేవారిని బంధువులు అని, మనకి ఏదైనా సరే ప్రేమగా వారి కుటుంబంలాగా చూసేవారిని ఆత్మబంధువులు అని చెప్పి, మనం ఏ పని చేస్తున్నా కానీ దానిలో లోపాన్ని వెతికి మరీ మనల్ని ఒక క్వాలిటీగా లేకుండా పొడిచేటువంటి వారిని రాబంధువులు అని మనం చెప్పబడుతుంది. అసలు బంధువుల్ని ఎలా గుర్తించగలుగుతాము, ఎంతవరకు మనకి బంధువులు తోడు ఉంటారు అనేటువంటి విషయాన్ని భజగోవిందం శ్లోకాలలో శంకరాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు. ఏమని అని అంటే, వయసి గతే కామ వికార శుష్కే నీరే
కక్కాసారః క్షీణే విత్తే కపరివారో జ్ఞాతే తత్వే కస్సంసారః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డక్రున్కరణే. క్షీణే విత్తే కపరివారే. బంధువుల విషయం ఎప్పుడు చూడాలి అంటే, మన కాడ ధనం లేనటువంటి రోజున, ఆపదలు వచ్చినటువంటి రోజున మనకి ఆశ్రయం ఇచ్చేటువంటి వాడు బంధువుడు. మామూలు రోజుల్లో మనకి ఆస్తి ఉన్నంతకాలం, పదవి ఉన్నంతకాలం, మన స్థితి బాగా ఉన్నంతకాలం వచ్చేటువంటి వారిని మనం బంధువులు అనుకుంటూ ఉంటాం. కానీ అదే బంధువులు మనకి వ్యాధి రూపం వచ్చిన రోజున, ధనం ఇబ్బంది వచ్చిన రోజున, కష్టకాలంలో పిల్లలకి ఇబ్బంది వచ్చిన రోజున తోడు ఉన్నటువంటి వారు బంధువులు. తోడు లేనటువంటి లేకుండా ఇంకా మన పరిస్థితుల్ని తెలుసుకొని హేళనగా మాట్లాడి దాని మీద ఒక చర్చనీయాంశాన్ని చేసి పక్కన వాళ్ళ చేత కూడా మాటలు అనిపిస్తున్నారు అని అనుకునే వాళ్ళని మనం ఎలా భావించాలంటే రాబందులాగా. రాబందులు ఏం చేస్తాయి అని అంటే, ఎక్కడైతే తనకంటే అన్యమైన శరీరం బాధలతో ఉన్నదో, అది లేవలేకపోతున్నదో, దాని లోపల ఉన్నటువంటి మాంసాన్ని పొడుచుకొని మరి తింటాయి. అలానే వీళ్ళు కూడా కనీస జ్ఞాతత్వం లేకుండా చేసేటువంటి వారు రాబందులు. ఇప్పుడు మనకు చెప్పినటువంటి వారు ఎవరు? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనా జితః. సరే, ఇది లోక వ్యవహారం. ఇప్పుడు మరి జితః అని చెప్పే పదం వచ్చింది మనకి. జితః అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే, ఇంద్రియ నిగ్రహం, జయించబడినటువంటి వాడు. ఏం జయించాలి? తన మనస్సు లోపల ఉన్నటువంటి అనాత్మనస్తు, ఏవైతే లోక విషయాలున్నాయో వాటి యందు మన శబ్దాది విషయ గుణాలని జయించాలి. జయించబడినటువంటి ఇంద్రియులు బంధువులు, జయించలేనటువంటి ఇంద్రియాలే మనకి శత్రువులు. లోకంలో మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు అని అంటే మనకి ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో, నీ లోపల ఉన్నటువంటి 6 శత్రువుల్ని జయించలేక లోకాలను అన్నిటినీ జయించాని చెప్తున్నావు తండ్రి అని చెప్పేసి. నిన్ను నిగ్రహింపజేయజే శత్రువులు 6 బంధించలేక, వారే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అటువంటి శత్రువుల్ని జయించలేక, ఈ 6 జయించలేక లోకాలని మొత్తాలని జయించాను అని చెప్తున్నాం. ఈ 6 దేని ద్వారా మన లోపలికి ప్రవేశం జరుగుతుందని అంటే, పంచ తన్మాత్రల ద్వారా, వాడినే విషయేంద్రియాలు. ఎప్పుడైతే ఇవి బయటకు మరలి చూసిన వాడన్నిటినీ కావాలంటున్నావో, ఆ ఇంద్రియాలకి మనం ప్రలోభాన్ని చెందుతూ ఉన్నామో, అప్పుడు మనల్ని మనం కోల్పోవడానికి ప్రయత్నం. అదే విషయాన్ని ఎంతటి దాకా ఎదిగినటువంటి వారు కూడా ఈ లక్ష్యాన్ని పొందలేకపోతారు అనేటువంటి మాటకి మనకి జడభరత మహర్షి చాలా గొప్ప ఉదాహరణ. అప్పటిదాకా తన రాజ్యాన్ని, తన భార్యని, తన పిల్లలని మొత్తాన్ని వదిలేసి తాను ఉన్నటువంటి ధర్మాలలో వానప్రస్థ ధర్మాన్ని తీసుకొని దానిలోని సన్యాసంలోకి స్వీకరణ జరిగి మొత్తాన్ని త్యజింపజేసి ఆశ్రమంలో తన బాధ్యతల్ని పాటిస్తూ ఇంద్రియాలను జయించి పరమాత్మ సందర్శనానికి వెళ్ళదలిచేటువంటి జడభరతుల వారికి లేడీ అనేటువంటి ఒక విషయేంద్రియం శబ్దగ్రహణం ద్వారా తయారై దాని స్పర్శనే కోరుతూ దానితోనే ఉంటూ ప్రయాణకాల సమయంలో
ప్రయాణకాలే ఎలా ఉండాలి మన ప్రయాణం? భగవద్గీత చెప్పింది మనకి. ప్రయాణకాలే మనసాచలేనా, ప్రయాణకాల సమయంలో మనస్సు అచలమైపోయాలి. చలనం లేకుండా, ఏ దాని మీద కోరిక లేకుండా తన జీవుణ్ణి భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్, ఆధార చక్రాన్ని నుంచి పైకి లేపి భ్రూమధ్యంలోకి నిలిపి అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని వీక్షిస్తూ చంచలం లేకుండా ఎవరైతే అచలమై ఉంటారో, ప్రయాణకాలే మనసా అచలేనా, అచలమైనటువంటి మనస్సు ఎక్కడ ఉండాలి? భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్, ప్రాణాన్ని అక్కడ నిలపాలి. అలా నిలిపినటువంటి యోగి సహస్రార చక్రం గుండా బయలుదేరితే ఈ తనువు వచ్చినటువంటి విధానానికి జీవుడు స్వస్థానానికి చేరగలుగుతాడు. తన స్వస్థానం ఏంటి? పరంధాముడైనటువంటి స్థితి స్వరూపం. అది పరిపూర్ణ స్థితి. అలాంటి స్థితికి వెళ్ళదలిచినటువంటి మహాత్ముడు తన ఇంద్రియ నిగ్రహాలలో ఈరోజు మరణం వచ్చిందని తెలిసినటువంటి మహర్షికి తాను లాస్ట్లో పెంచుకున్నటువంటి లేడి మీద ఉన్నటువంటి మమకారం వల్ల, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల అప్పటిదాకా చేసినటువంటి తపస్సులో కూడా మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకని బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. నీకు బంధు ఎవరు నిజంగా చెప్పాలి అని అంటే, నీకు వశమైనటువంటి నీ ఇంద్రియాలే నీకు బంధువులు. నిజంగా శత్రువులు ఎవరు లోకంలో? తనకు వశం కానటువంటి తన ఇంద్రియాలే తనకు శత్రువులు. ఇక్కడ మిత్రుడు ఎవరు లేరు, శత్రువు ఎవరు లేరు. మన ఆలోచనల్లో ఉండేటటువంటి లోపాలే దీనికి కారణం. ఒక్క వ్యక్తే ఒక్కోసారి మనకి బంధువు అవుతున్నారు, ఒక్క వ్యక్తే ఆ వ్యక్తే మనకి కొద్ది కాలంలో శత్రువుగా మారుతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి? ఆలోచనల్లో వచ్చేటటువంటి తేడా. అటువంటి గమనాన్ని మనం సరిగ్గా చూస్తూ ఉంటే అనాత్మనస్తు శత్రుత్వే. ఇక్కడ శత్రువు ఎవరు అంటే అనాత్మ, బాహ్యంగా ఆలోచించేటటువంటి వీళ్ళంతా. ఈ శరీరం కూడా మనకి అనాత్మే. లోపల శమీక మహర్షి ఎలాగైతే తన ఇంద్రియ నిగ్రహాన్ని నిగ్రహించుకోగలిగి తనకి సర్పం వేసినటువంటి మహర్షి పరీక్షిన్ మహారాజుకు కూడా మంచి జరగాలని చెప్పి ఆయన లోపల కూడా ఒక ధార్మికతను వెతికినటువంటి విధానంగా తన ఇంద్రియ నిగ్రహాన్ని ఆపుకోలేక శృంగి శాపం పెట్టాడు. ఇక్కడ శత్రువు ఎవరయ్యారంటే పరీక్షిన్ మహారాజు శత్రువు కాల తన ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల తనకు కోపం వచ్చింది. కానీ శమీక మహర్షి మెడలో పాము వేసాడని తెలిసినా ఆ పరిస్థితుల్ని గమనించి పరమ భాగవతోత్తముడు ఇంటికి వచ్చినప్పుడు నీరిచ్చి పంపక శాపమిచ్చి పంపడం ఏమైనా తగుతుందా అని చెప్పి కొడుక్కు చెప్పి, చాలా ధార్మికుడైనటువంటి వ్యక్తికి ఇలాంటి శాపం ఇవ్వతగునా అని మాట్లాడి ఈ శాప విషయం చెప్తే అలానైనా మహర్షి తన తనువుని చాలించేటప్పుడు పరమాత్మలో యోచిస్తారనేటువంటి కరుణ కలిగింది. అంటే తన ఇంద్రియాలు మొత్తం తన వశమై ఉన్నాయి శమీకుడికి. తన ఇంద్రియాలు వశం కానటువంటి శృంగికి ఆ శాపం ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. అందుకని బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే. మనలో ఉన్నటువంటి ఏ కామక్రోధాదులైతే ఉన్నాయో, ఏ విషయ ఆలోచనలైతే ఉన్నావో అవి మాత్రమే మనల్ని వెనక్కిలాగుతున్నాయి. ఇంద్రియాలను నిగ్రహించగలిగేటువంటి శక్తి మన లోపల ఎప్పుడైతే కలుగుతుందో అవే మనకి మిత్రుడిగా మారుతున్నాయి. ఇక్కడ సందర్భాలు కూడా కొన్ని కావు.
ఎందుకని అని అంటే తనని చెడ్డగా చూడాలని తుకారం గారిని ఎంతోమంది ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాల మొత్తానికి కూడా తన ఇంద్రియాలను నిగ్రహింప చేసుకునే సరికల్లా జీవించి ఉండగానే పరమాత్మ దివ్య విమానాన్ని పంపించాడు. అంటే తన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తికి పరంధాముడే తన లోపల ఉన్నటువంటి తేజస్సు శక్తిని తన లోపలికి తీసుకుని ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరందితే వాళ్ళని మాయ నుంచి దూరం చేసి మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అనేటువంటి విధానంగా తనను పొందినటువంటి వారికి పునర్జన్మ లేకుండా చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహం ప్రాధాన్యంగా చెప్తూ మనకి భగవద్గీతలో శత్రువులు లోకంలో లేరు, మనకి వశం కానటువంటి మన ఇంద్రియాలే శత్రువులని చెప్తూ అటువంటి వానికి ఏం చేయాలి అని అంటే నిజంగా మానవుడికి బంధువులు స్వాధీనపడినటువంటి తన మనస్సు, నిజంగా లోపంలో శత్రువులు స్వాధీనం కానటువంటి తన మనస్సు. అందుకని ఈ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ దేహ ఇంద్రియ మనస్సును కొన్నారు. అయితే వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలేంటి అనేటువంటి విధానంతో రేపటి శ్లోకంలో జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవమానయోః అనేటువంటి విధానంతో జితాత్ముడు అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారికి కలిగేటటువంటి ఆనందాన్ని, వాళ్ళు దేన్ని జయించగలుగుతారనేటువంటి విషయాన్ని, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని రేపటి శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాల్ని రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.